హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో ఎవరికైతే మాకు జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది, ఎన్ని ప్యాక్స్ ట్రై చేసినా కానీ మా జుట్టు ఊడడం తగ్గడం లేదు, ఏం చేస్తే మా జుట్టు ఊడడం కంట్రోల్ అవుతుంది, మా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది అని చెప్పి అనుకుంటున్నారు. అంతేకాకుండా మాకు డాండ్రఫ్ ఉంది, స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయి అని చెప్పి ఎవరైతే సఫర్ అవుతున్నారు, ఈవెన్ మీకు వైట్ హెయిర్ ఉన్నా కూడా ఈ ప్యాక్ అనేది మీకు చాలా ఎక్సలెంట్గా యూజ్ అవుతుందండి. బాయ్స్ అండ్ జెంట్స్ ఎవరైనా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఇది చాలా హెల్ప్ఫుల్ వీడియో అనమాట. జుట్టుని రాకెట్ స్పీడ్లో ఎవరైతే పెంచుకోవాలి అనుకుంటున్నారో సో వాళ్ళు వారానికి ఒక్కసారి కనుక ఈ ప్యాక్ని యూజ్ చేస్తే మీ జుట్టు చాలా ఒత్తుగా, నల్లగా, దట్టంగా పెరుగుతూనే ఉంటుంది. ఫస్ట్ స్టెప్లోనే మీకు అంటే ఫస్ట్ టైం యూజ్ చేసినప్పటికే మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడం అనేది మీరు పక్కాగా చూస్తారు. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? దీనికోసం ఫస్ట్ నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులో ఒక 2 గుప్పెళ్ళు మందార పూలని యాడ్ చేసుకుంటున్నాను. సో ఎందుకు ఇంత ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నాను అనేది మీకు ఎండింగ్ వరకు చూస్తే క్లియర్గా తెలుస్తుంది. సో మందార పువ్వులు అనేది మన జుట్టుని వేగంగా పెంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా స్కాల్ప్ pH బ్యాలెన్స్ని మంచిగా మెయింటైన్ చేసి మనకి ఊడిన ప్రతి వెంట్రుక దగ్గర కూడా కొత్త వెంట్రుక రావడానికి, అంతేకాకుండా స్కాల్ప్కి సంబంధించిన లైక్ డాండ్రఫ్ కానీ, పేను కొరుకుడు కానీ, ఇంకా డాండ్రఫ్ వల్ల తలలో పెచ్చులుగా వస్తూ ఉంటాయి కదా, సో ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేయడానికి కూడా మందార పువ్వులు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ నేను తీసుకున్నది మందారం ఆకు. మందారం ఆకు అంటేనే మనకి రిచ్ ఆఫ్ బీటో కెరటిన్, అంతేకాకుండా మనకి ఒక న్యాచురల్ కండిషనర్, అంతేకాకుండా న్యాచురల్ షాంపూగా కూడా మందారం ఆకు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. చాలామంది అనుకుంటారు వేలకి వేలు షాంపూలకి డబ్బులు ఖర్చు చేసుకున్న వాళ్ళకి జుట్టు బాగా ఉంటుంది అని చెప్పి, కానీ మనకి వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఒక్కసారి మన అమ్మమ్మల కాలంలో కానీ, మన నాయనమ్మల కాలంలో కానీ ప్రతి దాంట్లో మందారం ఆకుని, పువ్వుని మిక్స్ చేసేవాళ్ళు అనమాట. సో అందుకనే వాళ్ళకి 60+ వచ్చిన తర్వాతే వైట్ హెయిర్ స్టార్ట్ అయ్యేది. జుట్టు ఊడిపోతుంది అనే మాట అప్పటి రోజుల్లో అసలు వినిపించేదే కాదనమాట. సో దానికి కారణం మెయిన్ ఈ ఇంగ్రీడియంట్సేనండి. నెక్స్ట్ నేను తీసుకున్నాను మెంతులు. ఈ మెంతుల్ని నేను ఒక నైట్ ముందే నానపెట్టుకున్నాను. సో మీకు మెంతులు నానపెట్టేటప్పుడు క్వాంటిటీ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. బట్ మీరు మీడియం హెయిర్ అనుకోండి 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. లాంగ్ హెయిర్ అనుకోండి ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది అనమాట. నేను ఇక్కడ నానపెట్టుకున్న మెంతుల్ని ఒక దాదాపుగా అంటే ఒక 5 టేబుల్ స్పూన్స్ నానపెట్టుకుంటే ఎంత మెంతులు అయితే మనకి వస్తాయో అంత క్వాంటిటీ అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. సో మెంతులు మనకి డాక్టర్ ఆఫ్ హెయిర్ లాగా వర్క్ అవుతుంది. సో హెయిర్కి సంబంధించిన ఎవ్రీ చిన్న ఇష్యూ ఉన్నా కానీ దాన్ని అంటే క్లియర్ చేసేస్తుంది అనమాట. కంప్లీట్గా క్లియర్ చేస్తుంది. జుట్టు బాగా ఏపుగా పెరగాలి అంటే ఖచ్చితంగా మెంతుల్ని ప్యాక్లో యూజ్ చేయాల్సిందేనండి. సో పేలు ఉన్నా కానీ, పేను కొరుకుడు ఉన్నా కానీ వాటన్నింటినీ క్లియర్ చేస్తుంది. నెక్స్ట్ నేను ఈ సైజ్ ఆనియన్ ఒక పీస్ని యాడ్ చేసుకుంటున్నాను. సో చిన్నదనుకోండి ఫుల్ అనేది యాడ్ చేసుకోండి. నేను పెద్దది కాబట్టి కొంచెం ఇంత యాడ్ చేసుకున్నాను. ఉల్లి అనేది చాలా హెల్ప్ చేస్తుంది జుట్టుకి. సో వీటన్నింటినీ కలిపి ఒక చిన్న గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను. మనకి కలర్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. సో మిక్సీ యాడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక 1/2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఖచ్చితంగా యాడ్ చేసుకుంటేనే మీకు ఈ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందన్నమాట. ఈ ప్యాక్ అనేది మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన ఇప్పుడు ఈ ప్యాక్ అనేది మీరు వారానికి 2 టైమ్స్ యూజ్ చేసుకుంటే ద బెస్ట్ రిజల్ట్స్ అనేవి చూస్తారు. ఇక మీకు జన్మలో జుట్టు ఊడిపోతుంది అనే మాటే ఉండదన్నమాట. సో అంత బాగా హెయిర్ గ్రోత్ ఉంటుంది. సో ఇది నేను ఫస్ట్ కొంచెం బాక్స్లో ఒక 1/2 క్వాంటిటీకి పైనే తీసుకొని బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి స్కూల్స్లో ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. సో ప్రిపరేషన్స్ అనేవి జరుగుతున్నాయి.
మా పాపకి వచ్చినాక ఈవినింగ్ పెడదాము, అంటే ఈరోజు థర్స్డే కదా, సో తనకి రేపు గుడ్ ఫ్రైడే వల్ల స్కూల్ హాలిడే ఉంటుంది, అందుకని తనకి స్కూల్ నుంచి రాగానే తనకి పెడదామని ఒక బాక్స్లో ఎత్తి పెట్టేసుకున్నాను. అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఇది అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఒక 3 days వరకు హ్యాపీగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, స్టోర్ ఉంటుంది, 3 days ఉంటుంది. ఇక మిగతా క్వాంటిటీ ఇక్కడ నేను మట్టి గిన్నెలో చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి నేను ఇప్పుడు అప్లై చేసుకుంటాను. దీన్ని అప్లై చేసుకునేటప్పుడు కూడా ఇందులో ఏం ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో అందుకనే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అని చెప్పి నేను చెప్తాను. సో ఇది మొత్తం కూడా నేను మిక్సీలో నీట్గా తీసి పక్కన పెట్టేసుకున్నాను. దీన్ని ఇప్పుడు 2 భాగాలుగా డివైడ్ చేసుకున్నాను కదా. మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఏం మిక్స్ చేయకుండా డైరెక్ట్గా ఇలా స్టోర్ చేసేసుకోవాలి. సో మీరు ప్రిపేర్ చేసుకునేటప్పుడు, అంటే మీరు తలకి ఇది పెట్టుకునేటప్పుడు ఏం ఇంగ్రీడియంట్స్ కలపాలంటే అది ఇక్కడ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఒక 2 tablespoons వరకు పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది, సో మనకి న్యాచురల్ కండిషనర్గా మనకి పెరుగు హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ అనేవి మన స్కాల్ప్కి చాలా మంచిదన్నమాట. మనకి చలువ చేయడానికి పెరుగు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ నేను ఎగ్లో వైట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్ వైట్ అంటే మనకి రిచ్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. జుట్టుకి మనకి ప్రోటీన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఇది మనకి హెయిర్ కండిషనర్గా కూడా యూజ్ అవుతుంది. సో ఎల్లో వేయకూడదా అంటే వేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ స్మెల్ ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఎల్లోని స్కిప్ చేసుకుంటే మీకు స్మెల్ ప్రాబ్లం ఉండదు అనమాట. ఓకేనా, నేను ఇంత జాగ్రత్తగా వేసుకుంటున్నా కానీ ఒక హ్యాండ్తో వీడియో తీస్తున్నాను కాబట్టి నాకు ఎల్లో కూడా పడిపోయింది. సో అదే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక నీట్గా పెరుగుని ఇంకా ఎగ్ వైట్ని ఈ రెండింటిని కలిపి నీట్గా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా మిక్స్ చేసుకున్నది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఖచ్చితంగా స్మెల్ అనేది వస్తుందండి. అందుకనే నేను ఫస్ట్ సపరేట్గా తీసి పెట్టుకున్నదే ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసుకుంటాను అనమాట. ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత మనం అప్పటికప్పుడే ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి. సో ఈ ప్యాక్ అప్లై చేసుకునేటప్పుడు అక్కడ డ్రై హెయిర్ మీద అప్లై చేయాలా లేదంటే ఆయిల్ హెయిర్ మీద అప్లై చేయవచ్చా అన్న క్వశ్చన్కి ఖచ్చితంగా మీరు డ్రై హెయిర్ మీదైనా అప్లై చేయొచ్చు, ఆయిల్ హెయిర్ మీదైనా అప్లై చేయొచ్చు. ఒకవేళ డ్రై హెయిర్ మీద అప్లై చేసుకుంటే ఇందులో ఆయిల్స్ అనేవి మిక్స్ చేయాలి. ఆయిల్ హెయిర్ మీద అప్లై చేసుకుంటే కనుక ఇందులో ఆయిల్ అనేది మీరు యాడ్ చేయకపోయినా కూడా పర్వాలేదు. నెక్స్ట్ నేను ఇందులో 2 tablespoons ఆముదాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆముదం కూడా మన జుట్టుకి చాలా మంచిదండి. జుట్టు బాగా ఒత్తుగా నల్లగా పెరగడానికి, జుట్టు ఊడటాన్ని కంట్రోల్ చేసి మనకి ఆ తలలో చర్మాన్ని మంచిగా మెయింటైన్ చేయడానికి మనకి ఆముదం అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. నేను ఆముదాన్ని ఇక్కడ యాడ్ చేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే కొబ్బరి నూనె యాడ్ చేసుకోవచ్చు. వైటమిన్ ఈ ఆయిల్ క్యాప్సిల్స్ ఉంటాయి కదా, సో వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా హెయిర్ అంతా కూడా పార్టీషియన్స్గా డివైడ్ చేసుకొని తలంతా కూడా దీన్ని అప్లై చేసుకొని ఒక 30 to 45 minutes ఉంచుకొని నేను మైల్డ్ షాంపూ తోటి కానీ లేదంటే హోమ్ మేడ్ షాంపూ తోటి కానీ తల స్నానం చేసేస్తాను. దీన్ని బాయ్స్ అండ్ జెంట్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. చిన్న పిల్లలకు కూడా దీన్ని అప్లై చేయొచ్చు. దీన్ని యూజ్ చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఇందులో మనం ఎటువంటి కెమికల్స్ కలపలేదు కాబట్టి వీక్లీ దీన్ని ట్వైస్ యూజ్ చేసుకున్న మీకు బెస్ట్ రిజల్ట్స్ ఉంటుంది. జుట్టు అయితే 100% రాకెట్ స్పీడ్లో గ్రోత్ ఉంటుందండి. ఏదైనా కానీ ట్రై చేస్తేనే మీకు రిజల్ట్ అనేది అనుభవంలోకి వస్తుందన్నమాట. మీరు ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.